ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా వల్ల రిషి ఆకలితో పడుకున్నాడు. రిషి, రిషి, ప్లీజ్ రిషి. వెన్నెలంత స్రవంతి చీకటాయ స్రవంతి కానరాదే స్రవంతి స్రవంతి గుండె పగిలి స్రవంతి దిగులు పడి స్రవంతి అలసితివా స్రవంతి స్రవంతి పదమ్మా. సాంబయ్య, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడే క్షణం మీ ఒళ్ళో చనిపోయినా ఈ శ్రవంతికి చాలండి. స్రవంతి, ఈయనేంటి ఫోటో ముందు నిలబడున్నాడు? బహుశా తన భార్యతో బాధలన్నీ చెప్పుకుంటాడేమో. షూట్ చేద్దాం. స్రవంతి, నేను ఓడిపోయాను. ఏదైతే నా కూతురు జీవితంలో జరగకూడదనుకున్నానో అదే జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రాక్షసుడు నీ జీవితంతో ఆడుకున్నాడు. అప్పుడు నిన్ను నేను రక్షించుకున్నాను. అలాంటి సంఘటన మన కూతురు జీవితంలో జరగకూడదని తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. వావ్, జగన్ సార్ కళ్ళలో నీళ్లు కనపడుతున్నాయి. పాపం, కూతురు కోసం చాలా బాధపడుతున్నట్టున్నాడు. నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను స్రవంతి. కాని వాడెవడో మాయమాటలు చెప్పి తనని తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతూ ఆ వీడియోలు నాకు పంపుతున్నాడు. కాని నేను వాణ్ణేం చేయలేకపోతున్నాను. నీ జీవితంలో జరిగిన ఘోరాలు నా కూతురి జీవితంలో జరగకూడదనుకున్నాను. కాని అదే రిపీట్ అవుతుంది. ఇంత బలగం ఉండి కూడా నేను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సొస్తుంది. నన్ను క్షమించు స్రవంతి. నీ కూతుర్ని కాపాడుతానని నీకు మాటిచ్చాను. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను. నా బిడ్డ అమాయకత్వం, నా మంచితనం మా పాలిట శత్రువులుగా మారిపోయాయి. వాడదే అలసుగా తీసుకుని స్రవంతిని తీసుకెళ్లిపోయాడు. ఒక్క అవకాశం దొరికితే చాలు, ఒక్క అవకాశం. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నా కూతుర్ని తీసుకొస్తాను. కానీ ఆ ఒక్క అవకాశమే దొరకడం లేదు. ఇంత బాధలోనూ రిషి దొరికితే చంపేయాలన్నంత కోపం చూపిస్తున్నాడు జగన్. నీ జీవితంలోని పెను తుఫాను మన కూతురి జీవితంలోకి రాకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. శత్రువు అనేవాడు నా ఇంటి వైపు చూడ్డానికి కూడా భయపడేలా చేశాను. కానీ ఫ్రెండ్ రూపంలో కూడా శత్రువులు వస్తారని నేనస్సలు ఊహించలేకపోయాను.
వాడు మన కూతుర్ని ఎన్ని బాధలు పెడుతున్నాడో తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. జగన్, ముందు ముందు టార్చర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంచెం కొంచెం డోస్ పెంచుతూ ఉంటాడు రిషి. ఈవిడ గారికి అలసట వచ్చినట్టుంది. తలుపు కొట్టడం మానేసింది. ఒకవేళ అక్కడే కూర్చొని ఏడుస్తుందా ఏంటి? సిరి ఏదో వీడియో పంపింది. బహుశా జగన్ గురించి అయి ఉంటుంది. నేను ఓడిపోయాను. ఏదైతే నా కూతురు జీవితంలో జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను శ్రవంతి. కానీ వాడెవడో మాయ మాటలు చెప్పి తనని తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతూ ఆ వీడియోలు నాకు పంపుతున్నాడు. కానీ నేను వాడిని చేయలేకపోతున్నాను. నేనే గెలిచాను మావయ్య. నీ శత్రువు జగన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేశాను. జగన్కి 1000 కళ్ళని అతనితో జాగ్రత్తగా ఉండమని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది. కానీ ఆ జగన్ ఇప్పుడు చీకట్లో ఉన్నాడు మావయ్య. చీకట్లో నడిచే మనిషికి కళ్ళున్నా లేకపోయినా ఒకటే. ఇంత ఆనందం నేను ఒక్కడిని అనుభవిస్తే ఎలా? మా మామ్కి కూడా పంపిద్దాం. ఎంజాయ్ మామ్. జగన్ నాశనమైపోవాలని, వాడు బ్రతికుండగానే నరకం చూడాలని నువ్వెప్పుడు కోరుకునేవాడి వంట కదా మావయ్య. ఈరోజు నీ కోరిక తీరింది మావయ్య. నువ్వెక్కడున్నా దీన్ని ఎంజాయ్ చేస్తావు. మామ్ ఫోన్ చేస్తుంది. వీడి వీడియో చూసి చాలా ఎంజాయ్ చేసి ఉంటుంది. హాయ్ మామ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కారణ జన్ముడివి. మీ మామయ్య పగ సాధించడం కోసమే నువ్వు పుట్టావురా. అది ఈరోజు సాధించావు. అప్పుడే ఇంకా ఏమైంది మమ్మీ? ఆ జగన్ని ఇంకా 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 టార్చర్ పెడతాను. తన కూతురు పడుతున్న బాధను చూసి తను కుంగి కృషించిపోవాలి. నేను ఇప్పటి వరకు పెద్ద పులిలా ఎదురు తిరిగిన జగన్నే చూశాను. ఫస్ట్ టైం ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా కూర్చొని ఏడుస్తున్న జగన్ని చూశాను. ఇదంతా నీ వల్లేరా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా. మామ్, ఆ జగన్ ఎంత గొప్పవాడైనా కావచ్చు. గతంలో ఎంతమందినైనా భయపెట్టుండొచ్చు. కానీ వాడికి ఒక బలహీనత ఉంది. అదే స్రవంతి, వాడి కూతురు. బలవంతుడంటే తన బలాన్ని అందరికీ చూపించేవాడు కాదు. తన బలహీనతని ఎవ్వరికీ తెలియకుండా దాచేవాడు. కానీ జగన్ తన కూతురే తన బలహీనతని మనకి చెప్పేశాడు. ఇప్పుడు వాడొక రోబో. వాణ్ణి ఎలా పడితే అలా ఆడిస్తాను. మహేష్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పనికిరాదు. జగన్ వీడియోలో ఒక మాట అన్నాడు, విన్నావు కదా? ఒక్క అవకాశం దొరికితే చాలు. ఒక్క అవకాశం. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నా కూతురు తీసుకొస్తాను.
అసలు అలాంటి అవకాశమే వాడికి ఇవ్వను. కూతురు ఎక్కడుందో అన్న బెంగతో వాడు జీవశ్చవంలా బ్రతకాలి. మా మామని టార్చర్ చేసి చంపినందుకు వాడు ఫలితం అనుభవించాలి. ఇదేరా నాకు కావాల్సింది. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. కానీ నాకు ఆ జగన్ గురించి కూడా తెలుసు కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను. పర్లేదు మామ్. ఆ జగన్ ఏడో నెలలో పుట్టిన వాడిని చూసుంటాడు. పేకు మెడకి వేసుకొని పుట్టిన వాడిని చూసుంటాడు. కానీ ఒళ్ళంతా పగ నింపుకొని పుట్టిన వాడిని చూసుండడు. ఇక ముందు చూస్తాడు.